వాట్ ఈస్ రియాలిటీ నిజం చదువుతున్నా నువ్వే నేర్చుకోవాలి. సింపుల్ గా నా పైథాన్ వచ్చు, జావా వచ్చు అంటే సరిపోదు మామ. ఇక్కడ నిజం మామ, ఇదే నిజం. చాలా డివియేషన్స్ వస్తుంటాయి, అవన్నీ పక్కన పెట్టి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ టెక్ బాయ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే వాట్ ఈస్ రియాలిటీ ఆఫ్టర్ కంప్లీట్ ది బీటెక్ ఆర్ డిగ్రీ. చాలా మంది ఒక డౌట్ తో అయితే ఉంటారు, బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం. దానికోసమే ఈ వీడియో మీకు ఫుల్ క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మామ, లాస్ట్ వరకు చూస్తానికి ట్రై చేయి. ఇది మొత్తం 4 పార్ట్స్ గా డివిజన్ చేశా. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఫైండ్ ఏ జాబ్. ఈ ఫైండ్ ఏ జాబ్ కూడా 2 సెక్షన్స్ గా డివిజన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాలేజ్ ప్లేస్మెంట్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైండ్ ఏ ఓన్ సర్చింగ్ జాబ్. ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఫైండ్ ఏ జాబ్ కావాల్సిన జాబేగా. మనం ఇంత చదివినా కూడా లాస్ట్ కావాల్సింది ఒక జాబ్ అండ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ మనీ. దీనికోసమే మనం ఇంత చదివి కష్టపడేది. బీటెక్ అయిపోయిన తర్వాత 100 లో 10% మెంబర్స్ కి కాలేజ్ లో ప్లేస్మెంట్ వచ్చింది. మిగతా 90% వాళ్ళ గురించి నెక్స్ట్ పార్ట్ లో మాట్లాడుకుందాం. ఈ 10% ఇక్కడ కాలేజ్ లో 100 కి 10% మెంబర్స్ కి కాలేజ్ ద్వారా ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అవుతారు. ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు చొక్కా ఈరేసి మరీ తిరుగుతారు కాలేజ్ అంతా. ఓకే, జాబ్ వచ్చింది గుడ్, కానీ అక్కడ రియాలిటీ ఏంటంటే కొంతమందికి ఆఫర్ లెటర్ వచ్చింది, కొంతమంది ఆఫర్ లెటర్ రాదు. రియల్ టైం ఎగ్జాంపుల్ చదువుతున్నాను. ఆ సీనియర్ ఒక అన్న తనకేంటంటే సమ్ ఎక్స్ కంపెనీలో జాబ్ వచ్చింది అండ్ ఆఫర్ లెటర్ కూడా పంపించారు, కానీ జాయినింగ్ లెటర్ ఇంతవరకు రాదు. తన పాస్ అవుట్ వచ్చేది 2023 పాస్ అవుట్, ఇది 2025, ఇంతవరకు జాయినింగ్ లెటర్ రాలేదు. మీరే ఆలోచించండి రియాలిటీ ఎలా ఉందో. కొంతమందికి అయితే జాబ్లు కూడా వచ్చేసినాయి. ఇలాగా అందరికి రాకుండా ఉండితే అనుకుంటున్నారా? నో, వచ్చింది, కంపల్సరీగా వచ్చింది. కానీ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఒకవేళ లేట్ అయినా కూడా ఖచ్చితంగా హైరింగ్ చేసుకుంటారు. మీరు ఒకవేళ ఈ ఫైండ్ ఏ జాబ్ సెక్షన్ లో ఉంటే మీ నేమ్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. సెక్షన్ 2 సర్చింగ్ ఏ ఓన్ జాబ్. ఇక్కడ వచ్చేలకి చాలా మంది స్ట్రగుల్ అవుతా ఉంటారు. చాలా మంది మైగ్రేట్ అయ్యి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళి వాళ్ళ స్కిల్స్ ని చూపించుకుని కంపెనీస్ కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తా ఉంటారు. చాలా వరకు వాళ్ళు ఫెయిల్యూర్స్ గానీ మిలిగిపోతా ఉంటారు. కానీ దాంట్లో 10% మెంబర్స్ మాత్రం జాబ్స్ మాత్రం క్రాక్ చేసేస్తారు. వాళ్ళ స్ట్రగ్లింగ్స్ ఎలా ఉంటాయి చెప్పమంటారా? పొద్దునే లేస్తారు, లింక్డ్ఇన్, నౌకరీ సెర్చ్ చేస్తారు, ఎక్కడెక్కడ వాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయో చూసుకుంటారు. తర్వాత డైలీ వాకింగ్స్ కి వెళ్తా ఉంటారు. దానివల్ల వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది, అది కూడా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ తర్వాతే జాబ్స్ అనేది క్రాక్ చేస్తారు. సింపుల్ గా నా పైథాన్ వచ్చు, జావా వచ్చు అంటే సరిపోదు మామ. ఇక్కడ సింపుల్ గా నాకు పైథాన్ వచ్చు, జావా వచ్చు, సి వచ్చు, C++ వచ్చు అంటే సరిపోదు మామ. ఇక్కడ ప్రతి కంపెనీలో కావాల్సింది ఏంటంటే రైట్ స్కిల్. నీకు ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వస్తే సరిపోదు. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోమాము, దాన్ని నేర్చుకుంటానికి ట్రై చేయి. ఇక్కడ ఏంటంటే నువ్వు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకవేళ నువ్వు జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటే హ్యాట్స్ ఆఫ్ మామ, నీకు చాలా స్ట్రగుల్ అయ్యి జాబ్ అనేది క్రాక్ చేస్తారు మా వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేలకి టేక్ ఏ కోచింగ్. ఇక్కడికి వచ్చేలకి మన దగ్గర అనేది రైట్ స్కిల్స్ అనేది ఉండదు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి కోచింగ్స్ తీసుకుంటా ఉంటారు. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఏ కోర్స్ అయితే ఉందో దాని మేము చూస్ చేసుకుంటారు. చాలా మంది ఏంటంటే పైథాన్ ఫుల్ స్టాక్ అని, జావా ఫుల్ స్టాక్ అండి, టెస్టింగ్ అని ఇలాంటి దాంట్లోకి ట్రై చేస్తున్నారు మనం. ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ కంపెనీలో ఈ ఒక్క రోల్సే ఉండవు, ఇంకా చాలా డిఫరెన్స్ రోల్స్ ఉంటాయి. వాటికి కూడా ట్రై చేస్తా ఉండండి. వాటికి కూడా కోచింగ్స్ ఉంటాయి, వాటిని కూడా చూడండి. లైక్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, UX డిజైనర్, ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ కోచింగ్ సెంటర్ లో రియల్ గా 100% ట్రైనింగ్ ఇస్తారంటే 140% కూడా కరెక్ట్ గా నేర్పారు. ఇది యాక్చువల్ రియాలిటీ. నిజం మామ, ఇదే నిజం. కావాలంటే మీ సీనియర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇదే చెప్తారు. అంటే ఇక్కడ చాలా స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కూడా. ఆ స్కామ్ లో మాత్రం పడమాగండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే ప్లేస్మెంట్ గ్యారంటీ అండ్ కోర్స్ కూడా లాంచ్ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ కొంతమందికి యూజ్ అయితే కొంతమందికి ఆ వాళ్ళ చేతిలోనే ఉండేది మా ఇదంతా. వాళ్ళు కరెక్ట్ గా నేర్చుకుంటే జాబ్స్ అనేది క్రాక్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే ఫస్ట్ 2 క్లాసులు వస్తారు, మనీ అంతా పే చేస్తారు, తర్వాత మానేస్తారు. దానివల్ల ఇన్స్టిట్యూట్ బాగుపడతారు కానీ మీరు మాత్రం బాగుపడరు. నిజంగా వాళ్ళు 40% నేర్పిస్తారు, కానీ మిగతా 60% అనేది నువ్వే నేర్చుకోవాలి. నిజం చదువుతున్నా, నువ్వే నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలంట? యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, W3 స్కూల్స్ ఉంది, గ్రీక్ ఉంది, కొత్తగా ChatGPT కూడా ఉంది. వీటిని ట్రై చేయండి మామ. మిగతా 60% దీని ద్వారా నేర్చుకో. అర్థం అవుతుందా? నువ్వే నేర్చుకోవాలి. వాటి రిసోర్సెస్ కూడా
నువ్వే వెతుకుని నీ స్కిల్ నువ్వే డెవలప్ చేసుకోవాలి. ఈ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యే ముందు మెయిన్ గా నీకు కావాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్, ప్రిపరేషన్. ఆ జాబ్ ని క్రాక్ చేసే వైపే వెళ్ళు. చాలా డివియేషన్స్ వస్తాయి, అవన్నీ పక్కన పెట్టి జాబ్ క్రాక్ చేసే వైపే వెళ్ళు. అర్థమవుతుందా? జాబ్ క్రాక్ చేసే వైపే వెళ్ళు. దీనికోసమే కదా నువ్వు కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి 6 months నీ టైం అంతా స్పెండ్ చేసి జాబ్ కోసమే కదా, దానికోసమే కష్టపడు. అర్థమవుతుందా? దానికోసమే నువ్వు కష్టపడాల్సింది. నెక్స్ట్ వన్, గోయింగ్ టు మాస్టర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్. చాలా మంది వాళ్ళ మాస్టర్స్ కోసం అనదర్ కంట్రీస్ కి వెళ్తా ఉంటారు. ఇది మిడిల్ క్లాస్ పీపుల్స్ కి చాలా అంటే చాలా కష్టం. రీసెంట్ గానే నాకు కాల్ వచ్చింది, మీరు మాస్టర్స్ చేయాలని ప్రిపేర్ అవుతున్నారా, మీరు ఫారిన్ వెళ్ళి మాస్టర్స్ చేస్తారా అని అడిగారు. నేను కొంచెం ఎంక్వైరీ చేశా. ఇంటర్మీడియట్ లో 65% కన్నా ఎక్కువ ఉంటే మీరు ఎలాంటి ఎగ్జామ్ రాయవసరం. అది కూడా దేనికి? యూకేలో ఏదైనా యూనివర్సిటీలో మీరు మాస్టర్ చేద్దాం అనుకుంటే ఇంటర్మీడియట్ లో 65% కన్నా ఎక్కువ ఉంటే చాలు. నువ్వు ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ గా వీసా మీద వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళని అడిగా అమౌంట్ ఎంత అవుతుంది, మినిమం 40 lakhs దాకా అవుతుందని చెప్పారు. ఈ 40 lakhs అనేది మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా కష్టమే మామ. ఈ అమౌంట్ అనేది అదేంటి మామ, ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి కదా, దాని మీద తీసుకుని వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు మామ. కానీ వెళ్ళినాక నువ్వు ఆ మనీ అనేది కట్టుకునే సత్తా నీకు ఉంటే మాత్రమే మామ. ఒకవేళ నువ్వు మాస్టర్ చేద్దామని ఫారెన్ లో అనుకుంటున్నావా, మంచిదేమో కాదనట్లా. కానీ ఒకసారి రీసెర్చ్ చేయి, అక్కడ ఏ యూనివర్సిటీ మంచిగా ఉంది, ఏ యూనివర్సిటీ బాగుంది. అండ్ మీరు తీసుకునే గ్రూప్ కూడా మీకు నచ్చిన గ్రూపే తీసుకోండి. అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ మాత్రం అవ్వమాకండి. నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకున్న తర్వాత కూడా చేయాల్సింది ఏంటంటే జాబే మామ. నువ్వు ఎట్టి తిరిగి వచ్చినా కూడా చేయాల్సిన జాబే, అది మాత్రం మర్చిపోమాక. మాస్టర్స్, ఇక్కడ మాస్టర్స్ లో కూడా ఎంటెక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మామ. ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని గేట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఎంటెక్ రాసి మంచి యూనివర్సిటీలో కూడా మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేయవచ్చు. వాళ్ళు కూడా మంచి ప్యాకేజ్ తోనే కంపెనీస్ వస్తా ఉంటాయి, జాబ్స్ అన్ని వస్తా ఉంటాయి. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వడం. అలా ఉంటేనే నువ్వు లాస్ట్ కి ఒక మంచి జాబ్ అనేది క్రాక్ చేయవచ్చు మామ. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఖాళీగా కూర్చుంటాం మామ. బీటెక్ అయిపోయిన తర్వాత చాలా మంది ఖాళీగానే కూర్చుంటున్నారు. నేను చాలా మంది అబ్జర్వ్ చేశా, వాళ్ళని నెగిటివ్ గా చెప్పట్లా. చాలా మంది ఏంటంటే హైదరాబాద్ వచ్చి చాలా స్ట్రగుల్స్ అవుతూ ఉంటారు. మేబీ దానికి రీజన్స్ కూడా అయ్యి చాలా మంది ఫేస్ చేసి ఇంటికి వెళ్ళి ఖాళీ కూర్చుంటారు. ఖాళీ కూర్చున్న కొంతమందిలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ క్రియేటివిటీగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బిజినెస్ తప్పనట్లేదు మామ. చాలా మంది ఒక కంపెనీలో చేసే వాళ్ళు కూడా ఏదో ఒక సైడ్ బిజినెస్ ఉండేది. డైరెక్ట్ గా వాళ్ళ జాబ్ మీద డిపెండ్ అవ్వకుండా సైడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఒకవేళ నువ్వే ఖాళీ కూర్చుంటే థింక్ చేయమా, ఈ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఎలాంటి బిజినెస్ పెడితే మంచిదో ఆలోచించి మరీ పెట్టు. ఫస్ట్ 2 months నువ్వు ఫెయిల్యూర్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటావు. లాస్ట్ కి 1 time లో నువ్వు అనేది సక్సెస్ మాత్రం అవుతావు. కొంతమంది ఆ 2 months లో ఫెయిల్యూర్స్ వచ్చిందని చూసి వాళ్ళు చేసే బిజినెస్ కూడా వదిలేస్తారు. నువ్వు కావాల్సిన కాన్సన్ట్రేషన్ గా నీ బిజినెస్ అనేది ఎలా యూస్ఫుల్ అయ్యేలాగా, కస్టమర్స్ కి యూజ్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఆ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయి. సంథింగ్ ఎలాంటి బిజినెస్ అయినా కూడా. కొంతమంది ఖాళీ కూర్చున్నా కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటా ఉంటారు, లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తా ఉంటారు. వాళ్ళకి సైడ్ ఇన్కమ్ వస్తే ఓకే మామ. ప్రతిసారి పేరెంట్స్ మీద డిపెండ్ అవడం వాళ్ళకి కూడా కష్టంగా ఉండేది మామ. ఈ వీడియోలో మాత్రం ఇయే మామ రియాలిటీ. బీటెక్ అయిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే ఇయే. నువ్వు ఈ 4 ఏ కేటగిరీలో ఉన్నావో కామెంట్ సెక్షన్ లోకి కామెంట్ చేసేమావా. ఇన్ఫర్మేషన్ నీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసేసి, వీలైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమావా. నీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తా ఉంటా.